అనగనగా రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. ఇతను చాలా మంచి వ్యక్తి, దయగల మనసు కలవాడు. ఇతని భార్య, తండ్రి, తల్లి, ఇతనికి ఒక కూతురు కూడా ఉంది. కుటుంబం మొత్తం ఎంతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. రామయ్య కూతురు వివాహం తొందరలోనే ఉంది. కూతురు వివాహానికి నగలు కొనడానికి రామయ్య ఒకరు పట్టణానికి బయలుదేరుతాడు. అదే గ్రామంలో ఊరి చివరన ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడు. అతడు దారిలో వచ్చిపోయే ప్రతి మనిషిని, జంతువులని పట్టి చంపి తినేస్తూ ఉండేవాడు. నేనే ఈ గ్రామంలో పెద్ద రాక్షసుడిని. రండి రండి, అందరూ రండి, మిమ్మల్ని అందరినీ చంపి తినేస్తాను. రామయ్య కూడా తన కూతురు నగల కోసం పట్టణానికి బయలుదేరాడు. నేను తొందరగా వెళ్ళాలి. తొందరగా పట్టణానికి వెళ్ళి నా కూతురి వివాహానికి కావలసిన నగలన్నీ కొనుక్కొని తొందరగా తిరిగి వచ్చేయాలి, లేదా చీకటి పడుతుంది. చీకటి పడినప్పుడు ఈ రాక్షసుడు చంపే అవకాశం ఉంది. నేను తొందరగా వచ్చేయాలి. చకచకా వెళ్ళి తొందరగా వచ్చేయాలి. రామయ్య పట్టణానికి వెళ్ళి తిరిగి వస్తుండగా రాక్షసుడి కంటిలో పడతాడు. నాకు ఈరోజు భలే ఆహారం దొరికింది. ఈరోజు ఎలా అయినా కడుపు నిండా తినాల్సిందే. అరే అరే బాలక ఆగు, అరే ఆగరా ఆగు. అరే బాలక, నీకే వినిపించట్లేదా? విను, ఆగు, లేకపోతే నీ కుటుంబం మొత్తాన్ని చంపి తినేస్తాను నేను. నన్ను చూస్తే నీకు భయమే లేదా? అయ్యో రాక్షసుడా, నన్ను క్షమించు. నా కూతురి నగలు తీసుకొని తొందరగా వెళ్ళటంతో నిన్ను గమనించలేదు. నా వల్ల నా కుటుంబానికి ఏమీ కాకూడదు. కావాలంటే నన్నే తినేయి, నన్నే నీ ఆహారంగా స్వీకరించు. నేను ఈ నగలు తొందరగా తీసుకెళ్ళి నా భార్య దగ్గర ఇచ్చి తొందరగా తిరిగి వచ్చేస్తాను. తొందరలో నా కూతురి వివాహం ఉంది. నువ్వు దయతలిస్తే వెళ్ళి నా భార్యకి ఈ నగలు ఇచ్చేసి తొందరగా వచ్చేస్తాను. ఏంటి, నువ్వు తొందరగా తిరిగి వస్తావా? నేను నమ్మాలా? ఎలా కనిపిస్తున్నాను నీకు? సరే పో, నీ ముఖం చూసినా అమాయకంగానే ఉంది. నేను నిన్ను నమ్ముతున్నాను. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో, నువ్వు తొందరగా రాకపోతే నీ కుటుంబం మొత్తాన్ని తినేస్తాను. తొందరగా తిరిగి వచ్చేయి. అరే దేవుడా, ఏంటి నా ఈ పరిస్థితి? ఇంట్లో నా భార్య పిల్లలకు ఈ విషయం నేను ఎలా చెప్పాలి? నాకేమీ అర్థం కావట్లేదు. నా కూతురి వివాహం చూడటానికి కూడా నాకు అవకాశం లేకుండా పోయింది. దేవుడా, ఏంటి నా కర్మ? అరే వచ్చేసారా? ఏంటి ఇంత ఆలస్యమైంది? ఏంటండి, ఎందుకలా ఉన్నారు? ఏంటో మీ ముఖంలో చాలా బాధ కనబడుతుందండి. ఏంటండి చెప్పండి, ఏమైనా జరిగిందా? దారిలో ఏమైందండి? ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చారు? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? అత్తమ్మ గారు కూడా, మామయ్య గారు కూడా మీ గురించి అడిగారు. మీరు రాక్షసుడి దగ్గర ఇరుక్కుపోయారేమో అని నేను చాలా భయపడ్డాను. పర్లేదు దేవుడా, దేవల్ల మీరు తిరిగి వచ్చేసారు. నాకు ఇదే చాలు. సరే ఉండండి, అత్తమ్మని మావయ్యని పిలుస్తాను. వాళ్ళు చాలా కంగారు పడ్డారు మీ గురించి. ఒక్క నిమిషం ఆగు స్వప్న, నేను నీతో ఒక విషయం చెప్పాలి. నువ్వు చెప్పినట్టే నిజంగా దారిలో రాక్షసుడు నన్ను పట్టుకున్నాడు. నన్ను చంపి తినేయాలని చూశాడు. నేనే నా కూతురి వివాహం ఉంది, ఈ నగలు నా భార్యకి ఇచ్చేసి తొందరగా వచ్చేస్తానని చెప్పాను. నువ్వు మన కూతురి వివాహాన్ని జాగ్రత్తగా జరిపించు. అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకో. నేను లేనని ఎప్పుడూ కంగారు పడకు, సరేనా? అయ్యో దేవుడా, ఏంటి మాకు ఈ పరిస్థితి? ఏమంటున్నారండి మీరు? ఏమంటున్నారు? నాకు చాలా బాధగా ఉందండి. నేను సరదాకి అన్నాను, కానీ మీరు నిజంగా రాక్షసుడి దగ్గర ఇరుక్కున్నారా? అయ్యో దేవుడా, నేను ఇప్పుడేమి చెయ్యాలి? మీరు లేకుండా మన కూతురి వివాహం ఎలా జరిపించనండి? మీరు లేకుండా నేను ఎలా ఉండగలనండి? ఈ విషయం తెలిస్తే అత్తమామలు ఎలా తట్టుకోగలరు? ఏంటండి చెప్పండి. ఏం చేయగలం స్వప్న? నేను ఇది ఊహించలేదు, కానీ జరిగిపోయింది. నేను తొందరగా వెళ్ళాలి, లేకపోతే రాక్షసుడు మన కుటుంబాన్ని తినేస్తాడు. ఇదంతా బయట నుండి గమనిస్తున్న రామయ్య తండ్రి ఎంతో బాధతో కృంగిపోతూ ఉంటాడు.
అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? నా కుమారుడు ఆ రాక్షసుడికి ఆహారం అవ్వటమా? నేను ఎలా తట్టుకోగలను? నేను ప్రాణాలతో ఉండగానే నా కుమారుడికి మరణమా? ఇది ఏ తండ్రికి రాకూడదు. దేవుడా, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నేనే వెళ్తాను ఆ రాక్షసుడి దగ్గరికి. రామయ్య తండ్రి తన కొడుకు మీద ప్రేమతో తనే రాక్షసుడికి ఆహారంగా వెళ్ళాలని బయలుదేరుతాడు. అమ్మా, నువ్వు నాన్నగారే కుటుంబాన్ని చూసుకోవాలమ్మా. నేను ఈరోజు రాక్షసుడికి ఆహారంగా వెళ్తున్నాను. ఈ రోజుటితో నా బాధ్యత తీరిపోయింది. నువ్వు, స్వప్న, పిల్లలు, నాన్నగారు జాగ్రత్తగా ఉండండమ్మా. మిమ్మల్ని విడిచి నేను వెళ్ళిపోతున్నానమ్మా. నీ మనవరాలి వివాహం నువ్వే జరిపించాలమ్మా. సరే, నేను వెళ్తున్నాను. అయ్యో నాయనా, ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వు లేకుండా మేము ఉండటమా? మా వల్ల కాదు నాయనా, మేము నీతో వచ్చేస్తాము. నేనే ఆ రాక్షసుడికి ఆహారంగా అయిపోతాను నాయనా. నీవు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. నా కడుపు కోత ఆ దేవుడికే తెలియాలి. ఆ దేవుడికి కూడా కళ్ళు లేదు. నా కొడుకుని నా నుండి దూరం చేస్తున్నాడు. ఈ మాటలన్నీ వింటున్న రామయ్య కూతురు ఇంట్లోకి వస్తుంది. నాన్న, నాన్న, ఏంటి నాన్న నువ్వు ఆ రాక్షసుడికి ఆహారంగా? ఇదంతా నా నగలు తీసుకురావడం వల్లే జరిగింది నాన్న. నన్ను క్షమించు నాన్న. నీవు లేకుండా నేను ఉండలేను. నేనే ఆ రాక్షసుడికి ఆహారంగా వెళ్ళిపోతాను నాన్న. రామయ్య తండ్రి తన కొడుకు ప్రాణాలు కాపాడుకోవడం కోసం రాక్షసుడి వద్దకు వస్తాడు. ఓయ్ రాక్షసుడా, నువ్వు నా కొడుకుని వదిలే, నన్నే తినే. నీకు కావలసింది ఆహారమే కదా. నేను నీకు ఆహారంగా ఉంటాను. నన్ను తినే. నన్ను తినేసి నా కుటుంబాన్ని, నా కొడుకుని నువ్వు ప్రాణాలతో విడిచిపెట్టు. సరేనా? నా కొడుకు వయసులో చాలా చిన్నవాడు. పైగా తన కూతురి వివాహం కూడా త్వరలోనే ఉంది. నువ్వు ఎలా అయినా నన్ను ఆహారంగా తినేసేయి. లేకపోతే నేను ఇక్కడ నుండి కదలను. నా కొడుకుని నీకు ఆహారంగా అవ్వనివ్వను. దేవుడా, నువ్వే నాకు దారి చూపించు. రాక్షసుడా, నా విన్నపం మన్నించి నన్ను ఆహారంగా స్వీకరించు. నా కొడుకుని వదిలే. వాడు చాలా మంచివాడు. ఏంటి నువ్వనేది? నీ కొడుకు బదులు నిన్ను తినాలా? ఎలా కనిపిస్తున్నాను నీకు? నీ కొడుకు నాకు ఆహారంగా వస్తానని మాటిచ్చాడు. అందుకే వదిలిపెట్టాను, లేదా అప్పుడే తినేసేవాడిని. ఎలా కనిపిస్తున్నాను నీకు? ముందు నీ కొడుకుని చంపి తినేస్తే కానీ నా కోపం చల్లారదు. అరే నాన్న, నువ్వు ఎందుకు వచ్చావు నాన్న ఇక్కడికి? నువ్వు వెళ్ళిపో నాన్న. రాక్షస రాజా, నన్ను చంపి తినేయి. నేనే నీకు ఆహారంగా ఉంటాను. నా తండ్రి గారిని వదిలేయి. ఆయన తెలియకుండా ఇక్కడికి వచ్చేశారు. నేనే కదా నీకు మాటిచ్చింది నీకు ఆహారంగా అవుతానని. నువ్వు నన్నే తినేయి. నా కుటుంబాన్ని విడిచిపెట్టు. వాళ్ళలో ఒక్కరికి ఏమి జరిగినా నేను తట్టుకోలేను. నన్నే నీ ఆహారంగా తొందరగా స్వీకరించు. అయ్యో వద్దు రాక్షసరాజా, నన్నే నీ ఆహారంగా స్వీకరించు. నా భర్తని వదిలే. ఆయన లేకుండా మేము ఎప్పుడూ ఉండలేము. నన్నే ఆహారంగా స్వీకరించు, స్వీకరించు. అయ్యో రాక్షసుడా, నా కుటుంబాన్ని విడిచిపెట్టు. నీకు కావలసిన ఆహారమే కదా. నన్ను ఆహారంగా స్వీకరించు. నా పిల్లల్ని విడిచిపెట్టు. వాళ్ళు లేకుండా నేను ఉండలేను. అరే అరే ఆగండి రాక్షసుడా, మీరు నా కుటుంబాన్ని విడిచిపెట్టండి. ఇదంతా నా వల్లే జరిగింది. నా తండ్రి గారు నా కోసమే నెగలు తేవడానికి వెళ్ళి మీ కంట పడ్డారు. నా కుటుంబాన్ని విడిచిపెట్టండి. కావాలంటే నన్నే మీరు ఆహారంగా స్వీకరించండి. నేను వారిలో ఒక్కరికి ఏమి జరిగినా నేను తట్టుకోలేను. కుటుంబం మొత్తంలో ప్రేమానురాగాలు చూసి రాక్షసుడు ఒక దేవుడిలా మారిపోతాడు. మీ అందరికీ నా కృతజ్ఞతలు. నేను ఒక ముని శాపం వల్ల ఇలా రాక్షసుడుగా మారాను. ఈరోజు నాకు శాప విమోచనం అయ్యింది. ఇదంతటికీ కారణం మీరే. మీ కుటుంబంలోని ప్రేమానురాగాల వల్లే నేను ఈరోజు దేవుడిగా రూపు చెందాను. మీకు చాలా ధన్యవాదాలు. కానీ ప్రేమానురాగాలు కలిగిన కుటుంబాన్ని నేను ఇంతవరకు చూడలేదు. ఇలానే ప్రతి కుటుంబం ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉంటే ప్రపంచమంతా సంతోషంగా ఉంటుంది. మీరు నాకు శాప విమోచనం కలిగించారు కాబట్టి మీకు కులాలు ప్రసాదిస్తాను. మీరు మీ కుటుంబం చల్లగా అష్టైశ్వర్యాలతో
బంగారు నగలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. ఈ ప్రపంచంలో కూడా ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటూ, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఎటువంటి లోపం జరగదు. అందరూ సంతోషంగా, సుఖంగా ఉంటారు. ఇదే ఆ పరమాత్ముడికి కూడా కావాల్సింది. మీరు మీ కుటుంబాన్ని ప్రేమించండి. ఇలా ప్రేమిస్తే ఏ రాక్షసుడి వల్ల కూడా మీ కుటుంబంలో ఎవ్వరిని ఏమీ చెయ్యమలదు. కుటుంబంలో ప్రేమానురాగాలు ఉండటం వల్ల రామయ్య కుటుంబం రాక్షసుడి బారి నుండి తప్పించుకున్నారు. తరువాత రాక్షసుడు ఇచ్చిన నగలు, అష్ట ఐశ్వర్యాలతో తన కూతురి వివాహం జరిపించి ఎంతో సంతోషంగా గడిపారు. మీరు కూడా మీ కుటుంబాన్ని ప్రేమించండి. లవ్ యువర్ ఫ్యామిలీ ఫర్ ఎవర్.